ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే జ్ఞానికి అజ్ఞానికి మధ్య తేడా. మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం కదా, మరి చక్కగా జ్ఞానాన్ని కూడా నేర్చుకుంటున్నాం. మరి ఈ జ్ఞానం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఈ జ్ఞానం నేర్చుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఎన్నో దుఃఖాలను పోగొట్టుకుంటాం. అసలు మనం ఎందుకు దుఃఖిస్తున్నామో మనకే తెలియదు. మన జీవితాన్ని మన ఇష్ట ప్రకారమే ఆ పైలోకాల నుంచి ఈ భూలోకానికి తీసుకుని వచ్చాం. మరి ఇది తెలుసుకున్నాక మనకింకా దుఃఖం ఉండదు. తెలుసుకోనంత వరకు దుఃఖమే. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకింకా దుఃఖం ఉండదు. తెలుసుకునేవాడు అజ్ఞాని. మరి అజ్ఞాని అందుకే ఎప్పుడు దుఃఖిస్తుంటాడు. కాబట్టి మరి ఎందుకు దుఃఖిస్తాడు, కారణం ఏంటి, అజ్ఞాని కారణం, ఆ దుఃఖానికి కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అజ్ఞాని జీవితంలో ఎప్పుడూ తృప్తిగా ఉండడు, తృప్తి పడడు. ఎందుకు అంటే ఎప్పుడు ద్వైతంలో జీవిస్తుంటాడు. ఎవరు? అజ్ఞాని. ప్రపంచాన్ని చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ తనకే కావాలనుకుంటాడు. ఇంకా ప్రపంచంలో జీవించే వాళ్ళను చూసి ఎవరైతే బాగుంటారో వాళ్ళలా నాకు ఉండాలి అని వాళ్ళతో కంపేర్ చేసుకుంటాడు. ఎవరు? అజ్ఞాని. మరి అంతేకాకుండా తనకున్న కోరికలు తీరకపోయినా, ఆ దుఃఖం తీరకపోయినా భగవంతుణ్ణి పూజిస్తాడు. కరెక్టే, బాగానే ఉంది, పూజించడం కరెక్టే. పూజలు చేస్తూ తన కోరికను ఆ భగవంతుడు తీర్చిండనుకోండి, అప్పుడు ఆనందంగా ఉంటాడు. తన కోరిక తీరలేదనుకోండి, అప్పుడేం చేస్తాడు? దుఃఖిస్తాడు. దుఃఖించడమే కాకుండా, తృప్తి పడకుండా ఉండడమే కాకుండా దేవుళ్ళనే మారుస్తాడు. ఎందుకు అంటే, నా కోరిక తీర్చలేదు అని, నేను అనుకున్నది జరగలేదు అని. ఎవరు? అజ్ఞాని. జ్ఞాని అయితే ఏం చేస్తాడు? నేను నా జీవితాన్ని నేనే ఎన్నుకొని వచ్చాను, నా కర్మానుసారమే నా జీవితం ఇలా ఉంది అని జ్ఞాని తృప్తిగా ఉంటాడు. కాబట్టి అజ్ఞాని ఎప్పుడు తనకున్న దానితో తృప్తిగా ఉండడు, జ్ఞాని ఉన్నదాంతో తృప్తిగా ఉంటాడు. మరి ఇంకా నిరాశలో ఉంటారు. ఎవరు? అజ్ఞానులు. ఎందుకు నిరాశలో ఉంటారు అంటే, వాళ్ళకున్న జీవితం వాళ్ళకు నచ్చదు, పక్క వాళ్ళ జీవితమే నచ్చుతుంది. కానీ తనకున్న గొప్పతనాన్ని తాను గుర్తించలేడు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక గొప్పతనం ఉంటుంది తనకు. ఆ గొప్పతనం ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. మనలో ఉన్న గొప్పతనం మనం గుర్తించక పక్క వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, పక్క వాళ్ళకున్నటువంటి వస్తువులను చూసి అవే నిజమనుకొని నాకు లేదని కంపేర్ చేసుకుంటూ నిరాశతో జీవిస్తుంటాడు అజ్ఞాని. జ్ఞాని ఏం చేస్తాడు? నేను చేసిన దాన్ని బట్టే నాకు ఇది దొరికింది, నాకు ఇది ఉంది అని చెప్పేసి జ్ఞాని తృప్తిగా ఉంటాడు. ఇంతే, ప్రతి ఒక్క మానవుడు చేసేది ఇదే. మరి ఇంకా ఎప్పుడైనా ఏదైనా అనుకున్నారనుకోండి, అనుకున్నది దొరికినప్పుడు ఎవరికైనా సరే ఆనందం ఉంటుంది, అంతే కదా. దొరికినప్పుడు ఆనందం, దొరకనప్పుడు దుఃఖం. మనం అనుకున్నది దొరకాలంటే దొరుకుతుందా? ఎప్పుడు అన్నిసార్లు దొరకదు. కొన్నిసార్లు దొరకచ్చు, కొన్నిసార్లు దొరకకపోవచ్చు. ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. అంటే ఇప్పుడు ఒక పదవి ఉంది,
పదవి కోసం ఎంతోమంది ఏం చేస్తారు, పోటీతత్వం ఉంటుంది. మరి తను అనుకున్న పదవి, ఒక సర్పంచ్ అనుకోండి, ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఏదో ఒకటి, ఒక వార్డు నెంబర్ అనుకోండి, లేదా ఒక ఉద్యోగం అనుకోండి, ఒక వ్యాపారం అనుకోండి, ఇదే తను అనుకున్నది తనకు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు డబ్బు వస్తే సంతోషం. మరి వచ్చిన పదవి పోయినా, డబ్బు పోయినా, ఒకవేళ రాకున్నా ఇక దుఃఖమే అజ్ఞానికి. మరి అదే జ్ఞానం ఉందనుకో, జ్ఞాని ఏం చేస్తాడు, ఎప్పుడైనా సరే ఇవి శాశ్వతం కాదు. అది పదవైనా, డబ్బైనా, అందమైనా, ఏదైనా సరే మన దగ్గర ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులే ఉంటుంది. తర్వాత ఇది నశించిపోయేదే అని మనం తెలుసుకుంటాం. ఎవరు తెలుసుకుంటారు? జ్ఞాని. జ్ఞాని తెలుసుకొని ఏం చేస్తాడు, ఉన్నన్ని రోజులు ఆనందంగా ఎలా ఉంటాడో లేనప్పుడు కూడా ఆ విధంగానే ఉంటాడు జ్ఞాని. మరి ఇంకా నాకు ఏదీ లేదనుకోవడమే దుఃఖానికి కారణం. మరి ఎవరనుకుంటారు నాకు ఏదీ లేదని? అంటే అజ్ఞానులు అనుకుంటారు. చాలామందికి వాళ్ళకున్నవి నచ్చకుండా వేరే వాళ్ళవి కావాలనుకుంటారు. ఇదే కదా మనం అజ్ఞానికి జ్ఞానికి మధ్య భేదం. మనకి దీనికి మలయాళ స్వామి వారు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఒక సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి ఉన్నాడనుకోండి. సైకిల్ నడుపుతూ ఉంటే మరి నడిచే వ్యక్తిని చూసి నాకు సైకిల్ ఉందని తృప్తి పడాలి. సైకిల్ ఉన్న వ్యక్తి నడిచే వ్యక్తిని చూసి నాకు సైకిల్ ఉందని తృప్తి పడాలి. మరి అలాగే స్కూటర్ నడిపే వ్యక్తి సైకిల్ నడిపే వ్యక్తిని చూసి తృప్తి పడాలి. ఎందుకు అంటే నా దగ్గర స్కూటర్ ఉంది, వాడి దగ్గర సైకిలే ఉంది. స్కూటర్ ఉన్న వ్యక్తి కారున్న వాడిని చూసి బాధపడొద్దు, సైకిల్ ఉన్న వ్యక్తిని చూసి సంతోషపడాలి. అదే కారున్న వ్యక్తి స్కూటర్ నడిపే వ్యక్తిని చూసి సంతోషపడాలి. ఎందుకు అంటే మరి తను కారులో చక్కగా వెళ్తున్నాడు కదా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ నడిచే వ్యక్తి నాకు కారు లేదు, సైకిల్ లేదు, స్కూటర్ లేదు అని దేనికి బాధపడొద్దు. నడిచే వ్యక్తి దేన్ని చూసి తృప్తి పడాలి అంటే, నాకు కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు, ఆ కాళ్ళు ఉన్నందుకు సంతోషపడాలి. నిజంగా స్కూటర్ ఉంది, సైకిల్ ఉంది, కారు ఉంది, కాళ్ళు లేవు. సైకిల్ తొక్కగలడా? స్కూటర్ నడపగలగడా? కారు నడపగలడా? ఏది లేదు కదా. ఎన్ని ఉన్నా వ్యర్థం. కాబట్టి కాళ్ళు లేని వ్యక్తి, కారు లేని వ్యక్తి ఏది సారీ కాళ్ళున్న వ్యక్తి వాటిని చూసి బాధపడకుండా, నాకు లేవు అని బాధపడకుండా, నాకు కాళ్ళున్నాయి, ఆ భగవంతుడు నాకు కాళ్ళనిచ్చాడు అని సంతోషపడాలి. అందుకే దీనికి బుద్ధ భగవానుడు ఒక చిన్న మాట చెప్తాడు. మాట అనకంటే ఒక పండితుడికి జ్ఞానోదయం కలిగిస్తాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఊర్లో ఒక పండితుడు ఉంటాడు. ఆ పండితుడు అస్తమానం ఎంతసేపు ఉన్న వాళ్ళన్నా, డబ్బున్న వాళ్ళన్నా, మంచిగా బతికే వాళ్ళన్నా తనకు ఎంతో కోపం. ఎందుకంటే తన దగ్గర డబ్బు లేదని. ఎప్పుడు అందరినీ తిడుతుండేవాడు. మరి మహాత్ములు గొప్ప గొప్ప వాళ్ళంతా వీళ్ళు మంచి మంచి మాటలు చెప్తుండేవారు కదా. ఆ చెప్పే వాళ్ళని కూడా తిడుతుండేవారు. అదంతా ఊర్లో వాళ్ళకు నచ్చకపోయేది. నచ్చకపోయి మరి ఎట్లా వీడికి బుద్ధి ఎలా నేర్పాలి అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. అయితే ఒకసారి ఏం చేస్తారంటే బుద్ధుడి దగ్గరికి వచ్చి ఇదంతా చెప్తారు. ఈయన ఎప్పుడూ మా ఊర్లో తిడుతూనే ఉంటాడు అందరినీ, గొప్ప గొప్ప వాళ్ళనంతా అని చెప్పేసి అంటే, సరే ఆయన నా దగ్గరికి తీసుకురండి, నేను ఆయనకు చెప్తాను అంటాడు. లేదు లేదు, ఆయన అందరినీ మహాత్ములందరినీ గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, మిమ్మల్ని కూడా తిడతారు, మిమ్మల్ని తిట్టేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అందరూ చెప్తారు. చెప్తే లేదు అలా కాదు, నా మాట విని తీసుకురండి అని చెప్తే వాళ్ళని తీసుకురావడానికి ఒప్పిస్తాడు. ఒప్పించేస్తే అప్పుడు ఆ వ్యక్తులంతా ఏం చేస్తారు, అతన్ని తీసుకొస్తారు. ఇంతకు నువ్వెందుకు తిడుతున్నావు, నీకు ఏం కావాలి అంటాడు. అంటే నా దగ్గర డబ్బు లేదు, నాకు చాలా ధనం కావాలి, అందరి దగ్గర ఇంత ఉంది, నా దగ్గర ఏమీ లేదు,
నాకు చాలా ధనం కావాలని ఇంక అన్నీ తన బాగోగులన్నీ చెప్పుకుంటాడు. చెప్పుకుంటే సరే, నీ దగ్గర ఉన్న సంపద నీకు అర్థం కావట్లేదు కదా, నీ దగ్గర ఎంత సంపద ఉందో నేను నీకు ఇప్పుడు తెలియజేస్తాను అని చెప్పేసి, సరే నీ దగ్గర సంపద లేదన్నావు కదా, మరి నీకు కళ్ళున్నాయి కదా, ఈ కళ్ళను కళ్ళు లేని గుడ్డివానికి ఇవ్వు, వాడు నీకు కొంత ధనాన్ని ఇస్తాడు, వాడికి కళ్ళు కావాలంట అని అంటాడు. అంటే వాడిస్తాడు డబ్బులు సరే కానీ ఆ కళ్ళు లేనప్పుడు ఆ డబ్బును తీసుకొని నేనేం చేయాలి అని ఆ పండితుడు అడుగుతాడట. సరే, కాళ్ళు ఇయ్యకపోతే లేదు, కనీసం నీ చేతులను నువ్వు చేయలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే చేతులు ఇవ్వనంటాడంట. పోనీ ఒక కిడ్నీ ఇవ్వు, మరి ₹1,00,00,000 పెడితేనే కిడ్నీ ఇస్తారు కదా, మరి ₹1,00,00,000 తీసుకుని ఇంకొక కిడ్నీ పోతే ఇంకొక కిడ్నీ ఉంటుంది కదా, మరి నువ్వు చక్కగా జీవించవచ్చు అంటాడంట. అంటే వద్దు, నేను ఇవ్వను, నా శరీరంలోని అవయవాలు ఇంత గొప్పవైనప్పుడు అవన్నీ తీసుకుని నేనేం చేసుకుంటా, నావి నాకు ఉంటేనే మంచిగా నేను జీవిస్తా, నాకు లేనప్పుడు ఎలా జీవిస్తాను అంటాడంట. అంటే మరి చూడు, భగవంతుడు ఏమీ ఇవ్వలేదన్నావు కదా నువ్వు ఇంతసేపు, భగవంతుడు నీ లోపల ఇంత విలువైన సంపదను ఉంచాడు, వీటిని నువ్వు గుర్తించట్లేదు, ఇప్పుడు తెలిసిందా నీకు అని అంటాడంట. అంటే అప్పుడు అతడికి జ్ఞానోదయం అయ్యి బుద్ధుడి కాళ్ళ మీద పడి, నా శరీరంలో ఇంత కోట్ల విలువైన సంపద ఉందా, మరి చూస్తున్నాం కదా మనం ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఏమవుతారు, కోట్ల రూపాయలు పెట్టి కొంటున్నారు కదా. మరి మనకున్న సంపదను మనము గుర్తించడం లేదు, గుర్తించక పక్క వాళ్ళది చూసి మనం కావాలి అనుకుంటున్నాం. అందుకే అజ్ఞాని ఎప్పుడూ లేని దానికోసం దుఃఖిస్తాడు, జ్ఞాని ఉన్నదానితో తృప్తిగా జీవిస్తాడు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. అజ్ఞానికి జ్ఞానికి మధ్య తేడా ఏంటి అంటే ఇదే. మరి ఇంకా మనకు సాధన జ్ఞానం లేకపోవడమే దుఃఖానికి కారణం. నిజంగా సాధన చేస్తున్నాం, ఎందుకు సాధన చేస్తున్నాం మనం అంటే మన మనస్సును ప్యూరిటీగా ఉంచుకోవడం కోసం చేస్తున్నాం. ఈ ప్రపంచంలో దానికోసం, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో కోరికలతో మన మనస్సును మనం మలినం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ మనసు మలినం అవుతుందో మనం ధ్యానం చేస్తే ఆ మనసు శుద్ధి అవుతుంది. శుద్ధి అవ్వడం వల్ల ఈ ప్రపంచంలో మనకు ఏది అవసరం, ఏది అవసరము లేదు అనేది మనం గుర్తించగలుగుతాం. అంతే కదా. అవసరం లేనివన్నీ వాటి కోసమే ప్రాకులాడుతుంటాం. ఇవి తెలిసినప్పుడు మనకి ఏ కోరిక ఉండదు. మరి జ్ఞానం ఎందుకు, మనం ఎందుకు నేర్చుకోవాలి, జ్ఞానాన్ని ఎందుకు పొందాలి అంటే, ఈ జ్ఞానం ఎందుకంటే నేనే భగవంతుణ్ణి అని తెలుసుకోవడానికి ఈ జ్ఞానాన్ని పొందాలి. సృష్టి అంతా ఏ చైతన్యంతో నిండి ఉందో ఆ చైతన్యమే నాలో ఉంది. మరి ఆ చైతన్యమే నాలో ఉన్నప్పుడు ఇంకేం అవసరం అనేది కొంత గుర్తు చేసుకోవాలి. మరి ఇంక ఇక్కడ భగవంతులే మనమైనప్పుడు, మనలోనే ఇంత సంపద ఉన్నప్పుడు ఇంకే కోరికలు మనం కోరాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఇంకా ప్రాపంచిక కోరికలు కోరుతామా మనం, ఇంక ఇలాంటి ప్రాపంచిక కోరికలు కోరము. మరి ఏం చేస్తాం మనం ఇప్పుడు, ఆ పరమాత్మ దర్శనం కోసం ప్రయత్నం చేస్తాం. మరి పరమాత్మ దర్శనం కలిగితే ఏమవుతుంది, అది మోక్షానికి కారణం అవుతుంది. అందుకే ఇప్పుడు మన దృష్టి అంతా దేని మీద ఉంది, జీవిస్తున్నాం, ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నాం, సంసారం చేస్తున్నాం, మన పనులు మనం అన్నీ చేసుకుంటున్నాం, కానీ మన టార్గెట్ అంతా ఎక్కడుంది అంటే ఆ పరమాత్మని దర్శనం చేసుకోవడానికే మనం ఇప్పుడు ఈ ధ్యానము, ఈ సాధన, సజ్జన సాంగత్యం ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ తెలుసుకున్నాక ఆ కోరికలు తీరితే ఎంత, తీరకపోతే ఎంత అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అందుకే పత్రిగారు మనకు ఒక మాట చెప్పేవారు, ఏమని, ఉంటే ఉండని, పోతే పోని, వస్తే రాని. ఈ మూడు విషయాలు మనం గుర్తుంచుకున్నామనుకోండి, మన జీవితంలో ఇవి కంపల్సరీ. ఎప్పుడు మనకు అన్నీ వచ్చి అలాగే ఉంటాయని రూలు లేదు, పోయింది ఇంకా రాదు అనేది లేదు. అందుకే ఉంటే ఉండని, పోతే పోని, వస్తే రాని. ఇవి గుర్తుపెట్టుకుంటే ఇంక మనం దేనికైనా బాధపడతామా, ఇంకా దేనికి మనం దుఃఖించము. ఇవన్నీ తెలుసుకుంటే మానవులు చక్కగా ఆనందంగా జీవిస్తారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జ్ఞానేమో విత్తనాన్ని చూస్తాడంట,
అజ్ఞాని మహావృక్షాన్ని చూస్తాడంట. చూడండి ఎంత తేడా ఉంది. ఆ విత్తనాన్ని కాపాడుకుంటేనే కదా అది రేపు మహావృక్షమై ఫలాలనిచ్చేది. నువ్వు మహావృక్షాన్ని ఒక్కటే పట్టుకున్నావనుకోండి, కింద ఏమయ్యేది నీకు తెలియదు కదా. ఆ పైనున్న ఆ వృక్షాన్ని పట్టుకొని అవి నాకు అందిస్తున్నాయని నువ్వు కింద చెట్టుకు బున ఆ వేర్లకు నీళ్లు పోయకుండా కాపాడుకోకపోయినా, ఆ కలుపు మొక్కలు ఏరకపోయినా నీకేమీ ఫలాలను ఇవ్వదు. అందుకే జ్ఞాని ఎప్పుడైనా సరే శాశ్వతమైన వాటి కోసమే ప్రయత్నిస్తాడు. అజ్ఞాని శాశ్వతం కాని వాటి కోసం వెంపర్లాడుతుంటాడు. అందుకే అజ్ఞాని ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు, జ్ఞాని ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. మరి మనం జ్ఞానులమా అజ్ఞానులమా అనేది మనం ఎవరికి వాళ్ళం మనమే చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఉన్నదానికి బాధపడుతున్నామా, సంతోషపడుతున్నామా, తృప్తిగా జీవిస్తున్నామా, ఎలా జీవిస్తున్నాము అనేది మనకు మనం తెలుసుకోవాలి. ఇన్ని రోజులు ఎలా జీవించామో మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం మనలో మార్పు అనేది తప్పకుండా రావాలి. వస్తేనే మనం జ్ఞానవంతులం అవుతాము. మన జీవితం ఇంకా గొప్పగా ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఒక 2 నిమిషాలు అందరం ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్.